మీ అందరినీ కూడా ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా, ఇక్కడికి వచ్చిన వారిలో ఎంతమంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు? ఎంతమంది ఇంతేనా? దాదాపు 50-60% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అవునా? ఇందాక అడుగుతున్నాం మీ పెద్దవారిని, మీ ఊర్లో పెద్దవారిని, మీకు నీరు వ్యవసాయానికి ఎక్కడి నుంచి వస్తాయని అంటే సాగర్ రైట్ కెనాల్ లో వస్తాయని చెప్తా ఉన్నారు. ఏమయ్యా ఈ సంవత్సరం వచ్చినాయా అన్న? వచ్చినాయా? రాలేదు అని చెప్పారు. ఎందుకంటే ఈ సంవత్సరం పైన మహారాష్ట్రలో వరదలు రాలేదు కాబట్టి ఇక్కడ మన సాగర్ రైట్ కెనాల్ నీళ్లు రాలేదు, మీ గ్రామానికి సాగుకి నీళ్లు రాలేదు. వరదలు వస్తే వస్తాయా? వర్షాలు పడితే రావా? పైన మహారాష్ట్రలో అంటే మహారాష్ట్రలో వర్షాలు పడితే రావా అంటే రావు. ఇక ముందు రావు. వర్షాలు పడితే వరదలు వస్తేనే అక్కడ శ్రీశైలంలో పూర్తిగా నిండి ఇంకా పక్క గేట్లు ఎత్తేనే ఇంకా నీళ్లు వస్తాయి. ఎందుకంటే శ్రీశైలంలో అటు రాయలసీమకి ఇటు తెలంగాణకి మోటార్లు పెట్టి నీళ్లు తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడికి ఒక్క చుక్క నీరు కూడా పైన వరదలు రాకపోతే రావు. దానికి ఉన్న ఆ పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి మార్చాలంటే ఒకటే ఒకటి, ఏదైతే గోదావరి జలాలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చి నగరికల్లో నీళ్లు తీసుకొచ్చి అక్కడ కలిపితే తప్పించి మీ గ్రామానికి నీళ్లు రావు. మీరు సాగు చేసుకోలేరు, మీ వ్యవసాయం చేసుకోలేరు, మీకు ఉపాధి ఉండదు, మీ భూముల మీద ఏది పండదు. అది ఏమన్నా పండాలి అంటే సంవత్సరానికి 2 పంటలు వేసుకోవాలి అంటే గోదావరి నీళ్లు ఏదైతే పట్టిసీమ ద్వారా బ్యారేజ్ దగ్గరికి వస్తాయో ఆ నీళ్లు తీసుకొచ్చి నగరికల్లో రైట్ కెనాల్ కలిపితే తప్పించి మీ ఊరికి చుక్క నీరు కూడా రాదు. ఈ సంవత్సరం ఎలా ఉందో పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా ఇంతే ఉంటుంది పరిస్థితి. మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలి అంటే ఏదైతే సాగర్ రైట్ కెనాల్ లో నీళ్లు తీసుకొచ్చి గోదావరి నీళ్లు పోయాలి అంటే ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలి అంటే ఉన్నది ఒకటే ఒకటి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది.